హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనము ఈరోజు మా అనకాపల్లి అక్కడ నుండి అయితే మనం స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి. ఓకేనా, తుని తలుపులమ్మ అమ్మవారు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకు మొత్తం అయితే హైవే ఉంటుంది. అనకాపల్లి నుండి తుని 60 kilometers అయితే ఉంటుంది. అలాగే హైవే మీద నుండి మనం రైట్ తీసుకోవాలి. వైజాగ్ నుండి వెళ్ళేటప్పుడు హైవే మీద నుండి రైట్ తీసుకోవాలి. అక్కడ పెద్ద ఆర్చ్ అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేని. అలాగే మనం అన్నవరం సైడ్ నుండి వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎదురుకు చూస్తున్నారు కదా, అక్కడైతే ఆర్చ్ ఉంది. అలాగే ఈ అమ్మవారు మన ఈస్ట్ గోదావరికి ఇంకా విశాఖ జిల్లా వాళ్ళందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తూ ఉంటారు. అలాగే మంగళవారం, బుధవారం ఇంకా ఆదివారం చాలా రష్గా ఉంటుంది. మేమైతే ఆదివారం వెళ్ళాము. ఓకేనా, అలాగే అక్కడ మొక్కుబడులు అయితే చాలా వరకు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ చాలా మహిమ కలిగిన అమ్మవారు అనమాట. ఓకేనా, అలాగే మనకి ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా అలాగే ఈ అమ్మవారు అక్కడ 6 o'clock తర్వాత ఈవినింగ్ 6 గంటల తర్వాత ఎవరు వండకూడదని అదొక నిబంధన అయితే ఉంది. ఓకేనా, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైనా ఉండడం. అలాగే కొంతమంది ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు, అది కూడా మీకు ముందు అయితే చెప్తాను. ఒక ప్రొఫెసర్ కథ అనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకి హైవే మీద నుండి ఆర్చ్ ఇప్పుడు లోపలికి వచ్చాం కదా, ఆ ఆర్చ్ నుండి ఒక 4 kilometers అయితే ఉంటుంది గుడి. అలాగే మధ్యన అంటే మీరు రష్ ఉన్న టైంకే వెళ్ళండి, ఎందుకంటే చుట్టూరు మొత్తం అడవే కాబట్టి నార్మల్ డేస్లో ఎవరు అంతగా ఉండరు. ఓకేనా, అలాగే అక్కడ మొక్కుబడులు ఇంకా ప్లస్ మన జుత్తు మొక్కుబడి ఇస్తారు కదా, అది కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే అక్కడ వంటలు చేసుకొని బలిస్తారు కదా దేవుడికి. అంటే ఏదైనా కోరుకుంటే నేను ఇది బలిస్తాను అంటే మేకైనా అవ్వచ్చు, గొర్రెపోతైనా అవ్వచ్చు, కోడైనా అవ్వచ్చు. అది బలిచ్చిన తర్వాత పైన మనకి అక్కడే ఉంటారు వాళ్ళే, కోడికి మొత్తం క్లీన్ చేస్తారు. అన్నీ క్లీన్ చేసి మొక్కలు కొట్టి వాళ్ళే వండిసి ఇస్తారనమాట. మనం రైసు మసాలాలు అన్నీ అయితే మనం తీసుకుని వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, కానీ మనం తీసుకుని వెళ్తే బెటర్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, అదే నాకు కూడా జరిగిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అక్కడికి వెళ్ళిన ముందైతే నాకు చాలా వరకు అంటే ఎందుకు ఇంత దూరం వెళ్ళడం అమ్మవారి దగ్గరికి అలా అనేసి నా మనసులో ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఆ విగ్రహం అంటే అమ్మవారికి చూసిన తర్వాత, అటు నుండి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక అయితే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. నా అభిప్రాయం, నా మనస్ఫూర్తిగా అయితే నేను చెప్తున్నాను. ఎవరైనా దూరం నుండే ఎప్పుడైనా తలుపులమ్మ పేరు అనమాట, తలుపులమ్మ నాకు ఈ కోరిక ఉంది, నాకు తీర్చు, కంపల్సరీగా తీరుస్తుంది ఆ అమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీకు కొన్ని కథలు ఉన్నాయి సాయంత్రం 6 తర్వాత ఎందుకోసం ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ గుడి 300 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి అనమాట. ఒక మహర్షి, అగస్త్య మహర్షి అక్కడ అంటే అటు సైడ్ నుండి వెళ్ళేటప్పుడు అంటే సాయంత్రం అప్పుడు సంధ్యావందన అంటారు కదా, సాయంత్రం అప్పుడు పూజ చేస్తారు దేవుడికి. ఆ పూజ చేసేటప్పుడు వాటర్ అయితే లేదు. అయితే గంగమ్మకి చెప్పి మీరు నా కోసం వాటర్ పంపించండి అనేసి అమ్మవారికి చెప్పడం వల్ల గంగమ్మకి అక్కడైతే ఒక కొండ నుండి ఆ లోపల నుండి వాటర్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అక్కడ 2 కొండలు ఉంటాయి. 2 కొండల మధ్యన అమ్మవారు అయితే వెలిసి ఉన్నారు. అందుకోసమే తలుపులమ్మ లోవ అంటారు. లోయ కానీ అరకు కొంచెం మిక్స్ అవ్వడం వల్ల లోవలో చేంజ్ అయిపోయిందనమాట. లోవ అంటారు, తలుపులమ్మ లోవ. అలాగే 2 కొండల మధ్యన ఉంది కాబట్టి అమ్మవారు వెలిసింది కాబట్టి ఆ 2 కొండలకి 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఏ కొండ నుండి వాటర్ వస్తుందో దానికేమో ధారకొండ అంటారు. ఇంకా దాని పక్కనే ఇంకొక కొండ ఉంటుంది, దానికైతే తీగ కొండ. అంటే అక్కడ మొక్కలన్నీ తీగల్లాగా ఉంటాయి. ఆ కాలు ఏదైనా ఉండిపోయిందంటే మరి రాదనమాట, కొంచెం కష్టపడాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే
ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది కదా, ఈ ఆర్చ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. దీనికోసం ఒక స్టోరీ అయితే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందు ఈ స్టోరీ చాలా అంటే అక్కడ వాళ్ళకి అడిగితే వాళ్ళైతే మనకి అలాగే చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడైతే ఈవెన్ అర్చకులు కూడా 6 గంట తర్వాత ఉండరు. రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే వంట చేసిన తర్వాత అక్కడ కొంచెం కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి. కానీ 6 గంటల తర్వాత వసతి అంటే రూమ్స్ కూడా ఖాళీ చేసి మనమైతే వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ ఒక టోల్ ఉంటుంది. అంటే బండి మన కార్ లోపల తీసుకెళ్తే 50 రూపీస్ అయితే పే చేయాలి. ఆ లేడీస్ చూస్తున్నారు కదా, ఆ లేడీస్ వాళ్ళు అందరు కూడా మనకి అక్కడ ఏదైనా కోడి, మేక, గొర్రెపోతు ఏదైనా తీసుకు వెళ్తే బలి కోసం వండిసి అక్కడే తినేయాలి. ఇంటికైతే తీసుకొని రావడానికి కాదు, అక్కడే వండిసి అక్కడే తినేసి మొత్తం క్లీన్ వాళ్ళే చేస్తారనమాట. అందుకోసమే వాళ్ళు లేడీస్ అనమాట అక్కడ. ఓకేనా, అందరికీ అడుగుతారు వంటలు పెట్టాలా, వంటలు చేయాలా, పాక ఉంది రాయండి, కూర్చేయండి, తినండి అనేసి అంటారు. ఇంతమందికి ఇన్ని వేలు అనేసి ఉంటుంది అనమాట. అంటే వేలంటే నలుగురికి 1000 రూపాయలు లేకపోతే ముగ్గురికి 1000 రూపాయలు అలాగైతే చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చెప్పాను కదా హైవే నుండి ఒక 4 కిలోమీటర్స్ అని లోపలికి మొత్తం దట్టమైన అరణ్యం, మొత్తం అడవి. ప్రతి ఒక్క దగ్గర మీకు ఆడవాళ్ళు అయితే కనిపిస్తారు. ఎవరు కూడా 6 గంట తర్వాత అంటే మ్యాక్సిమం 5 వరకు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒక్క బండి, ఒక్క మనిషి కూడా అక్కడ ఉండడు. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు ఒకసారి అయితే నేను వెళ్ళాను చాలా రోజుల ముందు, ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. నా ఫ్రెండ్తో లోవరాజ్ అని ఫ్రెండ్ మన ఆర్లవలోనే ఉంటాడు, వాడితో అయితే వెళ్ళాను. వాడికి ఏదో మొక్కు ఉందంట, నేను కూడా ఇప్పుడు చూడలేదు కాబట్టి ట్రైన్లో వెళ్ళాను. అప్పుడు ఇదంతా ఆటోలో వెళ్ళి కింద వదిలేశారు. అక్కడ నుండేమో మెట్లు కనీసం సుమారు ఒక 200 మెట్లు అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మెట్లు దారి తిన్నగా పైకి కొండపైకి వెళ్తుంది అమ్మవారి గుడి దగ్గర వరకు. కానీ ఇప్పుడు మనకి ఎదురు నుండి ఒక వే అయితే ఉంటుంది. అంటే చిన్న ఘాట్ రోడ్, ఒక 1 కిలోమీటర్ ఘాట్ రోడ్ అయితే వస్తుంది. అది మీకు మొత్తం షూట్ చేశాను, మొత్తం మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకిప్పుడు వాకింగ్ ఎక్కడ మెయిన్ అమ్మవారి గుడి ఉందా అక్కడైతే కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. మేము వెళ్ళేటప్పటికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అమ్మవారికి కిందకి దించారనమాట. ఒక స్టెప్ కిందకి దించి అక్కడైతే దర్శనం భాగ్యం అందరికీ కలిగిస్తున్నారు అర్చకులు. సండే చాలా రష్గా అయితే ఉన్నాం, చాలా బాగుంటుంది వీడియో అయితే చూస్తూనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ ఒక వే అయితే వస్తుంది, చిన్న ఘాట్ రోడ్ అనమాట, చూస్తూనండి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఓన్లీ 1 కిలోమీటరు, చిన్న ఘాటు, చాలా అందంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాపీగా స్లోగా వెళ్ళాలి. ఆ నేచర్కి మనం ఎంజాయ్ చేయాలంటే స్లోలీగా అయితే వెళ్ళాలి. ఓకేనా, అలాగే 2 కొండలు అన్నాను కదా, ఒక తీగకొండ, ఒకటి ధారకొండ. ధారకొండ నుండి అలాగా వాటర్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా వాటర్ మహిమ ఏంటంటే, మీరు ఇప్పుడు ఆ రోజు ఒకళ్ళు 10,000 మంది వెళ్ళారు అనుకోండి, ఆ 10,000 మంది కోసం ఆ వాటర్ సరిపోతుంది. దాని తర్వాత ఆ వాటర్ ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. మనము బకెట్లో అట్లో పడతాం కదా, ఆ ఈవినింగ్ కల్లా వాటర్ మరి ఉండదు. అలాగే మనం 50,000 మంది వెళ్ళినా ఆ రోజుకి ఆ వాటర్ సరిపోతుంది. అలాగే 1,00,000 మంది వెళ్ళినా ఆ వాటర్ సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది అక్కడ మహిమ అన్నమాట. ఓకేనా, ధార అయితే అలాగ పడుతూనే ఉంటుంది. ఎలాగ పడుతుందో ఎక్కడి నుండి వస్తుందో అదైతే ఎవరికి ఈ రోజు వరకు అయితే తెలీదు. ఓకేనా, అలాగే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడక్కడైతే కనిపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడక్కడ అంటే చాలా అరణ్యం కాబట్టి, అడవి కాబట్టి అక్కడైతే కాపలాదారులు అయితే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇప్పుడు కొండపైకి అయితే చేరిపోయాం. ఇక్కడ బళ్ళు చూస్తున్నారు కదా, పైన పార్కింగ్ అయితే ఇంకా కడుతున్నారు. ఇంకా సగం వరకే మనకి వెళ్ళడానికి ఇచ్చారు ఈసారి. ఇంకా పైకి మెట్లు ఉంటాయి, ఒక 100 మెట్లలాగైతే మనం అంటే అక్కడ వెళ్ళడానికి కాదు, నో ఎంట్రీ బోర్డు అయితే ఉంది. ఎందుకంటే పైన మెయిన్ గుడిలో ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదంతా కూడా పార్కింగ్ మనం చేసుకోవచ్చు, కానీ మనకి గుడికి కొంచెం దూరం అయిపోతుంది. అందుకే నేను కొంచెం లోపలికి వెళ్ళి రైట్ సైడ్ అయితే మనకి ప్లేస్ అయితే దొరికింది. అలాగే మీకు ఈ వీడియోలో గొల్లపాము అనేసి అంటారు. ఒక మనిషి దగ్గరికి అయితే వచ్చి గొల్లపాము ఎలాగుంటుంది అంటే మిడత ఉంది కదా, మిడతలాగే ఉంటుంది గొల్లపాము. అది కరిస్తే మాత్రం చాలా మంటలు పడతాయి కాళ్ళ దగ్గర.
ఓకేనా, అది కూడా మీకు చూపిస్తాను. అది చిన్న క్లిప్ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది, అది చూస్తుండండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసారు కదా, చాలా పెద్ద పార్కింగ్ ఏరియాతో ఇక్కడ ఉంది మనకి. అంత ఇప్పుడు సెటప్ అయితే రెడీ అవుతుంది. ముందు అయితే ఈ అమ్మవారి గుడి చాలా ప్రసిద్ధ చెందుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రసిద్ధి చెందింది, ఇంకా చాలా ప్రసిద్ధి అయితే చెందాలి అమ్మవారి గుడి. ఎందుకంటే మనకి అమ్మవారి మనశ్శాంతి ఇచ్చింది కాబట్టి, మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూస్తుండండి. ఇప్పుడైతే ముందుకు నేను మళ్ళీ మీకు తీసుకువెళ్తాను. అలాగే అమ్మవారి గుడి చేరడానికి ఇదైతే సింహద్వారం. చూస్తేనే ఎంత బాగుందన్నమాట అక్కడ. ఇంకా నేను ఇప్పుడు బండి పార్క్ చేశాను కదా, ఇక్కడ ఏ ఛార్జ్ లేదు, ఎందుకంటే మనం 50 రూపీస్ ఆల్రెడీ ఆర్చ్ దగ్గర మనమైతే పే చేస్తాము. అలాగే ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంది కదా, జత చెప్పులకి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే చూసారు కదా, మేకపోతులు గొర్రెపోతులు అన్నీ తీసుకువెళ్తున్నారు. అలాగే ప్రసాదం కౌంటర్సు, అలాగే మనకి టికెట్ కౌంటర్స్ అయితే మనకి 3 లైన్లు ఉంటాయి. విఐపి దర్శనం ఇంకా 20 రూపీస్ లైన్ కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా అంటే మీరు ఎలా వెళ్ళండి, మీకు 10 to 15 మినిట్స్లో మీకైతే దర్శనం అయిపోతుంది. అదే మనకి సంబరాలు అనుకోండి, ఆషాఢ నెల ఇంకొక ఏదో ఉంది, అప్పుడు వెళ్ళారంటే మీకు కొంచెం లేట్ అవుతుంది. అయినా అరగంట లోపలైతే మీకు దర్శనం అయిపోతుంది. అలాగే మనకు 20 రూపీస్ పే చేసాం. 20 రూపీస్ పే చేసి, అంటే దేనికో ఆ గుడికి సంబంధించిన దేనికో ఒకదానికైతే పనిచేస్తుంది కదా, అందుకోసం మనమైతే 60 రూపీస్ పే చేసాం. ముగ్గురికి 60 రూపీస్ పే చేసి మనమైతే లైన్లో కొంచెం నడుచుకొని వెళ్తున్నాం. మనం ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే 10 to 15 మినిట్స్ పడుతుంది రెండింటికి. ఏదైనా అటు నుండి ఇటు వచ్చేస్తున్నారు. కానీ మనం ఏంటంటే గుడికి ఎలాగా అక్కడ డొనేషన్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఇక్కడ కూడా మనం డొనేట్ చేసి అక్కడ డొనేట్ చేసి హ్యాపీగా అన్ని రకాలు అంత లోపల చూసుకొని అయితే మనం బయటికి రావచ్చని అలాగే చేసాం. ఇప్పుడు ఇది 20 రూపీస్ లైన్లో మనమైతే వెళ్తున్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. అలాగే అక్కడ అరటిగెలలు చూసారు కదా, అరటిగెలలు కూడా మనం అక్కడ అంటే కొన్నిసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే అక్కడ బళ్ళు ఇచ్చిన తర్వాత వంటలు ఎక్కడ చేస్తున్నారో అది కూడా మీకు దూరం నుండి చూపిస్తాను. అంటే దగ్గరనే, ప్రాబ్లం ఏం లేదు, మీకు బాగానే కనిపిస్తుంది. ఓకేనా, అలాగైతే మీకు తీసుకొని వెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అక్కడైతే కొబ్బరికాయలు ఎవరైనా తీసుకెళ్తే కొబ్బరికాయలు అయితే కొట్టడానికి ఇది మనమేనే చూస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరికాయలు ఇక్కడ కొడుతున్నారు కదా, చూడండి. మా 3 అండి, లేడీస్ ఉన్నారు, 2 లేడీస్. ఏంటి మీద ఆరుగురు, ఇగో 2, 3, 4, 5, 6. లాస్ట్ వచ్చిన టికెట్ పెట్టుకుని మొత్తం 40 వచ్చేసి
స్థానంలో చెత్తలతో నూతన గర్భాలయము మరియు మహామండప నిర్మాణం జరుగుతున్నందున ఆసక్తి గల వస్తువులు తగిన వివరాలను పెట్టి కోరుతున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు చూస్తున్నారు కదా, ఆ మెట్ల ద్వారానే ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. పైన మెయిన్ గుడి ఉంటుంది, ఆ పక్కనే మెట్లు చూసారు కదా, అదైతే ఇప్పుడు ముందు ఒకే వైపు నుండి వెళ్ళి రావడం అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ నుండి వెళ్ళి అటువైపు నుండి అయితే దిగాలి. ఓకేనా. అమ్మవారికి చూసారు కదా కిందకి దించారు ఇక్కడ శ్రీ తలుపులమ్మ అమ్మవారని. ఓకేనా. మనకైతే దర్శనం చాలా మంచిగా అయితే జరిగింది. వీడియో షూట్ అయితే అంత చేయలేదు, అంటే కొంచెం మీకు కూడా అమ్మవారు అయితే కనిపిస్తుంది, మీరు కూడా దర్శించుకొని ఆశీర్వాదం అయితే పొందండి. అలాగే అక్కడ చాలా వరకు స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకి గుండవడానికి ఈ స్టాలు ప్లస్ మనకి చీరలు ఇటు నుండి వెళ్ళినప్పుడు అమ్మవారి కోసం చీరలు అయితే అమ్ముతుంటారు అక్కడ. మళ్ళీ రిటర్న్ దిగినప్పుడు అమ్మవారు కట్టిన చీరలు మనకు అమ్ముతారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగైతే చాలా వరకు ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఇది దర్శనం అయిన తర్వాత చూసారు కదా అమ్మవారు, ఆ పై నుండి అమ్మవారికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా దర్శించుకోండి. ఫ్రెండ్స్ అలాగే మనం దర్శనం చేసి దిగుకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకి కొప్పు మొక్కుబడులు ఉంటాయి కదా, గుండవుతారు అదనమాట. ఇక్కడ ఈ కాంప్లెక్స్లో మొత్తం అలాగే లోపట అయితే రెడీగా ఉంటారు గుండు చేయడానికి. మనం ఇక్కడ కూపెన్ తీసుకొని అక్కడ ఎదురుగా ఒక ఆయన ఉంటారు, అతనికి చూపించి లోపలికి వెళ్ళిపోవడమని గుండు కొట్టేసి మరి అంటే పక్కనే స్నానం కోసం కూడా ఉన్నాయి, స్నానం చేసుకొని అలాగే మళ్ళీ అమ్మవారికి దర్శనం చేసుకొని కిందకి దిగిపోవడమని. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ మీకు కొంచెం డౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వంటలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉండి ఫ్రెండ్స్, ఒక 12 ఫీట్లు 17 అడుగులు 15 అడుగులు మన శివుడిది అమ్మవార్లవి చాలా వరకు విగ్రహాలు అయితే అన్నీ ఆ పైన ఉండిపోయి మనకైతే ఇక్కడి వరకే ఎంట్రీ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ నేను వెళ్తాను, ఆ కంప్లీట్ అయిపోద్ది అప్పటికి ఆ గుడి మొత్తం కూడా. అప్పుడు మొత్తం మీకు మళ్ళీ నేనైతే చూపిస్తాను. అలాగే ఇక్కడ చాలా వరకు మనకి సాధువులు కూర్చొని ఉంటారు. మనకు కలిగింది మనమైతే ఇచ్చుకోవాలి, లేకపోతే ముందుకు వెళ్ళిపోవడమని. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నుండి చూసుకుంటే ఇటు చూసారు కదా చిన్న చిన్న స్టాల్స్, అంటే అమ్మవారి ఫోటోలు మనకి బల్లుకి కట్టడానికి, నిమ్మకాయలు ఇంటికి కట్టడానికి ఇలాంటివి అవన్నీ అయితే కొమ్ములు లాంటివి ఉన్నాయి, అవన్నీ అయితే ఉన్నాయి. జెండాలు కూడా ఉన్నాయి. అలాగే చేతికి కొట్టుకోవడానికి ఒక దారాల్లాగా ఉంటాయి కదా ఎర్ర దారాలు, అవైతే కట్టుకోవడానికి ఉన్నాయి. అదే ఫ్రెండ్స్ అక్కడే అమ్మవారు అయితే అక్కడ ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు మనం కూడా ఒక ఫోటో తీసుకున్నాం, అమ్మవారి ఫోటో ఇక్కడ నుండి. ఓకేనా. ఇంకొక చిన్న లాకెట్ అయితే తీసుకున్నాం అమ్మవారిది, అదైతే ఇప్పుడు మరి మన మెడలో వేసుకుంటే మంచిది అని తీసుకున్నాం. ఓకేనా. ఇది ఒక కౌంటర్ అనమాట. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడంతా పూర్తిగా వండుకుంటున్నారు. అంటే మొత్తం ఎవరు వెళ్ళి అంత ఒక ఫ్యామిలీ లాగా భావించి ఒక చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అన్నమాట. అది హోమ్లీ అట్మాస్ఫియర్. ఎవరికి చూసినా మనకు సొంత వాళ్ళలాగే అనిపిస్తారు. అందరూ కూడా ఫ్యామిలీ అక్కడైతే భోజనాలు అవన్నీ చేసుకొని తినుకుంటున్నారు అనమాట. అలాగే ఇది చూస్తుండండి, మీకు మళ్ళీ ముందు అక్కడ చెప్పాను కదా ఆర్చ్ మీరు గుర్తుపెట్టుకోండి అని, దానికోసం అయితే చెప్తాను. ఈ క్లిప్ అయిపోయినాయండి.
గోలు వస్తుంది తీసుకో, గోలు చున్నీకి వస్తుంది తీసుకో. ఎదరించుకున్నారు బంగారి పెళ్ళండి లోబో ఫ్రెండ్స్ మీకు ముందు చెప్పాను కదా, ఆ పైన వర్క్ అయితే జరుగుతుందని మెయిన్ టెంపుల్లో. ఇక్కడ నిలబడి మనం అక్కడ చూసుకుంటే అక్కడ చూడండి వర్క్ అయితే జరుగుతుంది మొత్తం కూడా. ఓకేనా? ఆ పైకి వెళ్ళాలంటే మనం అక్కడ మీకు మెట్లు చూపించాను కదా, అలాగా ఆ పైకి అయితే వెళ్ళాలి. అలాగే ఇటు సైడ్ కూడా పార్కింగ్ ఉంది, బళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇటువైపు కూడా ఉంది. అలాగే మనం ఎదురుగా ఇక్కడ అమ్మవార్లు విగ్రహాలు ఉన్నాయి కదా, అక్కడ ఏదో వెళ్ళేటప్పుడు మనకైతే గొల్లపాము అయితే కనిపించింది. ఒక ఆయన అయితే అతని కాల్ దగ్గరికి వచ్చి అంటే కరిసేయడానికి అయితే చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే ఇదేని గొల్లపాము అనమాట. చూడండి అంత ఎలా ఉందో, మిడతలాగే ఉంది కానీ కొంచెం డేంజర్ అనమాట. దాని బ్యాక్ సైడ్ నుండి కూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ అలాగే మనం పార్కింగ్ దగ్గర నుండి అయితే మనం కార్ అయితే తెచ్చేసుకుంటాం. ఓకేనా? ఇంకా మీకు నేను చూడండి అక్కడ ఒక ఆర్చ్ మీకు గుర్తుపెట్టుకోమన్నాను. ఒక ప్రొఫెసరు అంటే వీళ్ళందరూ 6 గంటకి ఎందుకు ఇవన్నీ థ్రాష్ అనేసి అన్నారు. 6 గంటకి అందరూ వెళ్ళిపోవడం ఏంటి, అమ్మవారు తిరగడం ఏంటి అనేసి అన్నారు. కానీ ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే అర్చకులు కూడా ఉండరు, ఎవరు కూడా ఉండరు, మొత్తం జీరో డౌన్. ఓకేనా? మొత్తం జీరో అయిపోద్ది. 6 అయ్యేసరికి అందరూ వెళ్ళిపోవాలి, ఎవరు కూడా ఉండడానికి కాదు అసలు ప్రసక్తే లేదు ఉండడానికి. కానీ ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే మీకు ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ చూపించాను. ఆ ఆర్చ్ వరకు ఎవరు కూడా ఉండడానికి కాదు, ఆర్చ్ బయటే ఉండాలి. అయితే ఆయన ఏంటి చేశారంటే ఆర్చ్ దగ్గరే కానీ కొంచెం లోపల ఒక 4 అడుగులు లోపలైతే నిలబడి చూస్తున్నారనమాట. అయితే అటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు అంటే ఇక్కడ ఎవరైనా ఈవినింగ్ అంటే అదే 6 o'clock తర్వాత ఉంటే గజ్జల సౌండ్ అవన్నీ అయితే వినిపిస్తాయని ఊరు వాళ్ళు కూడా చాలా వరకు అందరికీ ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా ఊరు వాళ్ళు అయితే అదే మాట చెప్తారు. 6 గంటల తర్వాత ఎవరు ఉండడానికి కాదు, ఉంటే ప్రాబ్లం అవుతుంది, అమ్మవారు మొత్తం తిరుగుతారు, అమ్మవారే రక్షణ చేసుకుంటారు అనేసి. ఇప్పుడైతే మనం కారు తీసాం. అయితే ఆ ప్రొఫెసర్ ఏంటి చేశారంటే ఆ ఆర్చ్ లోపలైతే నిలబడ్డారు. అయితే ఫస్ట్ మొబైల్ సౌండ్ అయితే అంటే అదే పట్టీలు మొబైల్ ఉంటాయి కదా,
సౌండ్ అయితే వచ్చింది. దాని తర్వాత అమ్మవారు అయితే డైరెక్ట్ కనిపించలేదు, చిన్న నేడైతే కనిపించింది. నేడు కనిపించకుండా కళ్ళు తిరిగి అయితే పడిపోయారు అక్కడ. ఓకేనా, కళ్ళు తిరిగి అక్కడ పడిపోతే తెల్లారి అర్చకులు వచ్చారు. గుడి ఓపెన్ చేసేటప్పటికి ఆ ప్రొఫెసరు అక్కడైతే ఉన్నారు, పైన ఉన్నారు. అయితే అర్చకులు అడిగారు అనమాట, సార్ మీరు పైకి ఎలాగొచ్చారు అంటే నాకేమీ తెలియదు, నాకైతే కిందన నేను ఇలాగే టెస్ట్ చేయడానికి అక్కడ నిలబడ్డాను, నాకైతే ముందు మొబైల్ సౌండ్ వచ్చింది, దాని తర్వాత నేను కళ్ళు తిరిగి అంటే చిన్న నీడలా కనిపించింది, దాని తర్వాత నేను కళ్ళు తిరిగి అయితే కింద పడిపోయాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తే ఇక్కడ ఉన్నాను, నాకైతే తెలియదు, నాకైతే అంటే ఆయన చెప్పడం అమ్మవారే నాకు తీసుకొచ్చి ఉంటుంది, కింద నుండి ఇంకా వేరే వేరే జంతువులు ఉంటాయి కదా అనేసి ఇక్కడ నాకు అమ్మవారు తన రక్షణలో నాకు ఉంచుకుంది అనేసి ఆ రోజు నుండి ఆ మనిషి అయితే ఆ ప్రొఫెసర్ అయితే చాలా నమ్మకం అయితే పడ్డారు. ఇంకా ఇలాంటివి చాలా అంటే చిన్న పిల్ల కథ కూడా ఉంది. చాలా వరకు చాలా కథలు అయితే అక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నోళ్ళు చెప్పుకుంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడైతే మనం మీకు వెళ్ళేటప్పుడు 1 km ఘాట్ రోడ్ చూపించారు కదా, సేమ్ అదే ఘాట్ రోడ్ మళ్ళీ దిగిపోవడం అంట కిందకి దిగిపోయి అంటే 1 kilometer కాబట్టి ఒక మ్యాక్సిమం వెళ్ళడం కొంచెం కష్టం, ఒక 7-8 minutes, రావడం మాత్రం 5 minutes కూడా పట్టదు డౌన్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే చాలా వరకు చాలా కథలు ఉన్నాయి, జనాలు అయితే చెప్పుకుంటారు, కానీ అన్నీ నిజమే. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ రియల్ అని, దీంట్లో ఏమీ అంటే తిరిగి చూసిన అవసరం లేదు, దేని మీద ఎక్స్పెరిమెంట్ చేసిన అవసరం లేదు. అమ్మవారు ఉన్నారు అంటే ఉన్నారు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, చాలా వరకు చాలామంది కాలేజ్ వాళ్ళు వాళ్ళందరూ అంటే థ్రాష్ అంటారు, ఎవరు నమ్మరు, కానీ ఎవరితో ఆ ఎక్స్పీరియన్స్ అవుతుందో వాళ్ళే నమ్మగలరు. ఓకేనా, నేను కూడా చాలా మనస్ఫూర్తిగా అయితే అమ్మవారికి నమ్ముతున్నాను, ఇంకా నమ్ముతుంటాను కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ నుండి మేమైతే డైరెక్ట్ అన్నవరం వెళ్తాం. రేపటి వ్లాగ్లో మీకైతే నేను అన్నవరం మొత్తం కూడా చూపిస్తాను. అన్నవరం గుడి లోపల ఎలా లేదు కెమెరా, కానీ చుట్టూరు ప్రాంతం మొత్తం కూడా మీకైతే చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ దారి చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంత అలజడిగా ఉందా, జనాలు ఉన్నారు, కార్లు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, కానీ 5:30, 6 అయ్యేలోగా, ఈవినింగ్ 6 అయ్యేలోగా ఒక్క బండి కూడా మీకు కనిపించదు అనమాట అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అంటే అంత స్ట్రిక్ట్ అనమాట అక్కడ. ఎవరు కూడా ఉండరు, అర్చకులు ఎవ్వరూ ఉండరు, A to Z మొత్తం బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఆ ఆర్చ్ మీకు లాస్ట్లో చూపించాను కదా ఫస్ట్లో, ఆ ఆర్చ్ బయటకు అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా దూరం వెళ్ళి అయితే మీకు దూరం వెళ్ళి అయితే మీకోసం నేను వీడియోస్ తీసుకొస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.